నిరుద్యోగ యువత మరియు మహిళలకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ విభాగం ద్వారా విశేష కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యువతకు శిక్షణ పత్రాలు మరియు ఆధునిక యంత్రాలు, టూల్ కిట్స్ పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో యువత తమ కాళ్లపై తాము నిలబడాలనే స్పష్టమైన దృక్పథంతో కేంద్రం శిక్షణ మరియు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం అందిస్తోందని మంత్రి తెలిపారు. గతంతో పోలిస్తే నేడు ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో ఖాదీ ఉత్పత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి భారతీయుడు వారానికి కనీసం ఒక్కరోజైనా ఖాదీ దుస్తులు ధరించాలని, తద్వారా మన చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపొచ్చని పిలుపునిచ్చారు. నడిపించేటువంటి పైలట్ ఎవరు ఉండాలంటే మా అక్కలు చెల్లెలు ఉండాలని చెప్పి పొదుపు సంఘాల ద్వారా గ్రామాలకు తోడిస్తున్నాం. అంతేకాదు ఉపాధి అవకాశాలు వాళ్ళు తీసుకురావడం జరిగింది. దానికి చాలా చాలా థ్యాంక్ యూ టు సెంట్రల్ గవర్నమెంట్. ఓకే అనేక సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ విభాగం ద్వారా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులకు, మహిళలకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణ ఇచ్చి, వాళ్ళకు కావాల్సినటువంటి టూల్ కిట్స్ ఇచ్చి, బ్యాంకు నుంచి ఆర్థిక సహకారం అందించి, మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి యువతీ యువకులు తమ కాళ్ళ మీద నిలబడాలన్న దృక్పథంతో ఈరోజు మీరు చూశారు ఏ రకంగా మరి అనేక పరికరాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఖాదీ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులను ఆదుకోవాలనే దృక్పథంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఖాదీ అమ్మకాలు పెరిగిన విషయం మనవి చేస్తూ ఉన్నాను. మోడీ గారు కోరినట్టు ప్రతి వ్యక్తి కూడా వారానికి ఒక్కరోజైనా ఖాదీ దుస్తులు ధరించి మరి చేనేత కార్మికులను ఆదుకోవాలి, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నదే మోడీ గారి లక్ష్యము. ఆ దిశలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి, ఖాదీ అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో యువతి యువకులకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ద్వారా అనేక రకాల మరి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. తప్పకుండా రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక రకాలుగా ప్రోత్సహిస్తాము. ఈరోజు సుమారు 600 వరకు మరి యువకులకు, గ్రామీణ ప్రాంతాల యువకులకు శిక్షణ ఇచ్చి ఈ ఎక్విప్మెంట్స్, టూల్ కిట్స్ ఈరోజు అందజేయడం జరిగింది. చైర్మన్ గారు आज माननीय प्रधानमंत्री जी के नेतृत्व में और हमारे माननीय मंत्री जी के उपस्थिति में जिस तरह से आज का ये कार्यक्रम संपन्न हुआ है, मुझे लगता है
यह एक वितरण कार्यक्रम नहीं था, यह आत्मनिर्भर भारत का उत्सव था। माननीय मंत्री जी ने अपना बहुमूल्य समय निकालकर